రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సుమతి ఐపీఎస్ సూచించారు. రహదారి భద్రతపై ప్రత్యేక సందేశం ఇస్తూ ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి వాటిని మెరుగుపరచడం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం ద్వారా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. వాహనదారులు వేగ పరిమితులు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను కూడా కాపాడవచ్చన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ అంటే మనము మన ఇంటికి సురక్షితంగా బయటకు వెళ్ళిన తర్వాత ప్రయాణానికి చేరే విధంగా ఇది 4వ ఫేజ్లో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. దీంట్లో అందరు అధికారులు అంటే అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు రాష్ట్రం అంతా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పార్టిసిపేట్ చేసే ముఖ్య ఉద్దేశము, పార్టిసిపేట్ చేసే ప్లేసెస్ ఏమంటే బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే అత్యధికంగా యాక్సిడెంట్స్ నమోదవుతున్నాయో అలాంటి స్పాట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో అంటే అన్ని స్టేక్ హోల్డర్స్, ఒక యాక్సిడెంట్ మేనేజ్మెంట్కి కావాల్సిన అన్ని స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని పబ్లిక్ భాగస్వామ్యంలో ఈ కార్యక్రమం ప్రతి చోట నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు చౌరస్తా దగ్గర ఎల్బీ నగర్ లిమిట్స్లో ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అత్యధికంగా యాక్సిడెంట్స్ నమోదైన ప్రాంతం ఇది. దాదాపుగా ఈ 5 నెలల కాలంలో 20 మంది ఇంజరీస్ అయి ఉన్నారు ఇక్కడ. దానికి కారణాలంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్టడీ చేయడము, ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే పబ్లిక్, మీడియా, అదర్ దాన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి కూడా దీన్ని ఎలా నివారించాలి, తర్వాత ఎలా యాక్సిడెంట్స్ అయ్యాయి అన్నది ప్రజలకు చెప్పడం మా ఒక ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా నివారణ చర్యలు ఏమున్నాయన్నది కూడా పబ్లిక్ని అడిగి తెలుసుకోవడము, తర్వాత మేము సూచించిన విధంగా అంటే ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో NHAIకి సంబంధించి వాళ్ళు సూచించిన విధంగా ముందుకు వెళ్తున్నామా లేదా మాకు మేము సమీక్ష చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము అంటే యాజ్ మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే మల్కాజ్గిరి పోలీస్ తరఫున, తర్వాత ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం తరఫున మా విన్నపం ఏమంటే దయచేసి కారణాలు ఏవైనా సరే మనం యాక్సిడెంట్స్లో కోల్పోతున్న వాళ్ళు చాలా యంగ్ పీపుల్, అంటే దేశానికి అత్యంతగా నష్టపోతున్నాము. దీనిలో ఎవరు కూడా ఒక్కరికి ఆస్తి నష్టమో లేదంటే ఈ కారణాల చేతనో వైషమ్యాల చేతనో పోయేవి కాదు యాక్సిడెంట్స్. మనమే చాలా వరకు అయ్యే యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఏదర్ మనలోని లోపాలు, మనలోని నెగ్లిజెన్స్ ఆర్ కొంతవరకు రోడ్ ఇంజనీరింగ్లోని ఫాల్ట్స్, ఇవన్నీ మనం నివారించుకొని ముందుకు వెళ్ళాలని మా విజ్ఞప్తి. దానికి మా వంతు సహకారం మా వంతు సహాయం మేమందరం కలిసికట్టుగా దానికోసము కష్టపడతామని, మీకోసం యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఏదైతే ఈ గుంటూరు జంక్షన్ మ్యాక్సిమం బ్లాక్ స్పాట్ ఉందో దీన్ని జీరో చేయడమే మా ఉద్దేశము, దీన్ని నివారించడమే మా ఉద్దేశం అని మల్కాజ్గిరి పోలీస్ తరఫున మీకు తెలియజేస్తున్నాను.